నా పేరు లలిత. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ భద్రాచలం. మేము నలుగురం కలిసి మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేస్తున్నాం. మేము ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ బిస్కెట్స్ తయారు చేయడం జరుగుతుంది. మేము స్టార్టింగు అంటే మేము శానిటరీ నాప్కిన్స్ తయారు చేసేవాళ్ళం. అయితే ఈ శానిటరీ నాప్కిన్స్ ఏంటంటే మాకు 3 మంత్స్‌కి ఒకసారే ఆర్డరు ఇవ్వటం జరుగుతుంది. మాకు జీసీసీ ద్వారా వీటికి అన్ని స్కూల్‌కి సప్లై చేస్తున్నాం మేము. అయితే 3 మంత్స్‌కి ఒకసారి ఆర్డర్ ఇస్తున్నాం. మాకు అమౌంట్ కూడా బిల్స్ తొందరగా కాని పక్షంలో మాకు కొంచెం ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉండటం వల్ల మేమేం చేసామంటే డైలీ ఇంకేదన్నా చేద్దాం ఖాళీగా ఉండకుండా అనేసి ఆలోచించుకొని మేము ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అయితే ఇదేంటంటే ఇప్పుడు ప్రెజెంట్ మిల్లెట్ బిస్కెట్స్ అనేది అందరికీ హెల్త్ పరంగా ప్రతి ఒక్కరు అనారోగ్యంగా పాలవుతుంది. చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా అనారోగ్య సమస్య ఉంది. దాని విషయంలో మేము ఆలోచించి ఏంటంటే మేము మిల్లెట్స్‌కి సంబంధించినయి మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేద్దాం అనేసని అనుకున్నాం. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కళ్ళు బిస్కెట్లు అనేది ఇష్టంగా తింటారు కాబట్టి అందరికీ ఈ ఫుడ్ తినాలి అన్న ఉద్దేశంతో మేము మిల్లెట్స్ తయారు చేస్తున్నాం. ఈ మిల్లెట్స్లో కూడా మేము 4 రకాల మిల్లెట్స్ తయారు చేస్తున్నాం. రాగి బిస్కెట్లు, జొన్న బిస్కెట్లు, కొర్రలు, సామలతో చేసే బిస్కెట్స్. ఈ 4 రకాల బిస్కెట్స్ కూడా మేము రైతుల నుంచి నేరుగా తీసుకొని రావడం జరుగుతుంది. అవి మేము తీసుకొచ్చిన దాంట్లో కూడా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా ప్రతి ఒక్కటి కూడా మన రైతుల నుంచి తీసుకొచ్చేదే. అంటే మిల్లెట్స్ రైతుల నుంచి తీసుకొని వస్తున్నాం. దానికి కావాల్సిన నెయ్యి, బెల్లం ఇవన్నీ కూడా మేము నేరుగా రైతుల నుంచి తీసుకోవటం జరుగుతుంది. దాని ద్వారా మేము మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేస్తున్నాం. మేము చేసే ఈ బిస్కెట్లు కల్తీ అనేది ఎక్కడ జరగదు. ఇదేంటంటే మేము భద్రాచలం పరిసర ప్రాంతాల్లో మాత్రమే సప్లై చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మాకు అధికారికంగా ఐటీడీఏ పీఓ గారు, కలెక్టర్ గారు ప్రతి ఒక్కరు మాకు అండగా ఉండి ప్రతి చోట స్టాల్ ఎక్కడైనా పెట్టాలంటే వాళ్ళే ముందుగా మాకు ప్రతి విషయంలో కూడా వాళ్ళే ముందుండి మమ్మల్ని ముందు నడిపించడం జరుగుతుంది. ఆ విధంగానే మేమేంటంటే ఇక్కడ భద్రాచలం ఏరియాలో ట్రైబల్ మ్యూజియం టెంపుల్ ఏరియాలో మాకు ఒక షాపు కాంప్లెక్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ మిల్లెట్ బిస్కెట్స్ పెట్టడం జరుగుతుంది. అదే కాకుండా మేము అంటే భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్లో పెడుతున్నాం. మళ్ళీ కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్లో పెడుతున్నాం. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ వరకు కూడా శిల్పారామంలో కూడా మేము ఈ బిస్కెట్లకు సంబంధించి షాప్ ఓపెన్ చేసాము. అక్కడ మా షాప్ కూడా ఉందండి. అదేవిధంగా మేము ఏంటంటే ఢిల్లీలో కూడా ఈ మిల్లెట్ బిస్కెట్స్ అక్కడే ఉండి ఒక 10 days వరకు అక్కడే ఉండి అక్కడే ఉండటం జరిగింది. అక్కడే సేల్ చేయడం కూడా జరిగింది. ఆ విధంగా మా బిస్కెట్స్ ఏంటంటే లండన్ వరకు కూడా వెళ్ళాయి. ప్రతి ఒక్కరు తిన్నవాళ్ళు చాలా బాగున్నాయి అనేసి అంటున్నారు. చాలా టేస్టీగా ఉన్నాయి అనేసి అంటున్నారు. దాన్నే మళ్ళీ మనకి ప్రధానమంత్రి మోడీ గారు మన మన్ కీ బాత్లో కూడా ప్రస్తావించడం జరిగింది. మిల్లెట్ బిస్కెట్స్ గిరిజన మహిళలు నలుగురు కలిసి ఇలాంటి మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేస్తున్నారు గిరిజన ప్రాంతంలో ఉండి అనేసి మా గురించి ప్రస్తావించడం జరిగింది. అంటే మేము ఆర్గానిక్గా చేస్తున్నాం కాబట్టి మోడీ గారు కూడా మమ్మల్ని చాలా మెచ్చుకోవడం జరిగింది. మోడీ గారు మమ్మల్ని మెచ్చుకున్నారని మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మాకు అధికారికంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే ఇప్పుడు ఏంటంటే 10 కేజీలు చేస్తున్నాం. 15 కేజీల వరకు చేసి మా ఏరియా ప్రాంతాల్లో సప్లై చేస్తున్నాం. అధికారికంగా అందరూ మాకు సపోర్ట్ చేసినట్లయితే ఇంకొంచెం పెద్ద యంత్రాలు తీసుకొని ఇంకా మన రాష్ట్రమే కాదు దేశమంతా సప్లై చేయాలని మేము ఆశిస్తున్నామండి. ప్రతి